బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ముస్లిం మైనారిటీ పెద్దలు చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ ఆధ్వర్యంలో అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మాట్లాడుతూ వేటపాలెం మండలంలోని ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా కూటమి ప్రభుత్వం ద్వారా తప్పకుండా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేటపాలెం మండలానికి చెందిన ముస్లిం మైనారిటీ పెద్దలు షేక్ కజ్జీ, సయ్యద్ వసీం, సయ్యద్ షకీల్, షేక్ ఇలియాస్ తదితరులు ఎమ్మెల్యే మాలకొండయ్య సమక్షంలో టీడీపీలో చేరారు. రేపు ఆయన వర్ధంతి భాషాప్రయుక్త రాష్ట్రం కోసం, తెలుగు వాళ్ళ కోసం, మద్రాసు నుంచి విడదీయటం కోసం 58 రోజులు కష్టపడ్డాడు. అమర నిరాహార దీక్ష చేశాడు, చనిపోయాడు. ఏంటి ఆయనకు వచ్చిన లాభం? తెలుగు వాళ్ళంతా ఒక అవ్వాలి, తెలుగు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అవ్వాలి అని చెప్పారు. కాబట్టి అక్కడ అలాంటి వ్యక్తి కోసం వెళ్ళి మాట్లాడితే ఇవాళ 58 అడుగుల కాంస్య విగ్రహం పెడుతూ 6 ఎకరాల్లో పొట్టి శ్రీరాములు గారి స్మృతి వనాన్ని పెడుతున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన వర్గాల్లో మన వాళ్ళకి పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ముస్లిం వర్గాల్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరో ఒక రిప్రజెంటేటివ్ నాకు ఉండాలి కదా. నాకు ఎట్లా తెలుస్తుంది? మా ప్రాంతానికి ఒక మేలు చేశాడని అనిపించుకోవాలన్నదే నా కోరిక. అంతేగాని మీరు రండి, నా ఓటు వేయండి, ఓటు నన్ను గెలిపించండి నాకు. నన్ను ఆల్రెడీ గెలిపించేశారు. ఈరోజు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం ఖాళీ లేకుండా ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాడు. సో మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే ఆయన చూసి పేద ప్రజలకు మనం ఏ రకంగా ఉపయోగపడగలమో అది మాత్రమే మనం చేయాలి తప్ప రెండో రాగద్వేషాలు మనకు అక్కర్లేదు. ఏ ఒక్క నాయకుడిని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు గమనించారు లేదు, నేను ఎవరిని విమర్శించలేదు. నా పనేదో నేను చేసుకుంటాను. ఈరోజు ఒక్క ఆరోగ్య శాఖలోనే మన ఊరికి 36 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారంటే నేను చిన్న విషయం మీరు ఆలోచించారు.